పిల్లల్లో పెరుగుతున్నటువంటి అలర్జీ ఈ హైదరాబాదులో మరి ఆ పిల్లల్లో అలర్జీలు అధికంగా కనిపిస్తున్నాయని వైద్యులు తెలుపుతున్నారు. మరి ఆసుపత్రికి వచ్చే ప్రతి 10 మంది పిల్లల్లో సుమారు 6గురికి అలర్జీ, రైనైటిస్, తుమ్ములు, ముక్కు కారటం, బ్రాంకైటిస్, శ్వాసనాళాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఇంట్లో బయట ఉండే వాతావరణ మార్పులు ఈ సమస్యకు ప్రధాన కారణం చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిజంగా నేనే ఎంత యాక్టివ్ వాస్తవానికి, నేను ట్యాబ్లెట్లు ఎప్పుడు వాస్తవానికి. మరి ట్యాబ్లెట్లు ఏం వాడా ఇవాళ నా గొంతు చూడు మాటికి కూర్చుంటున్నది, మాటికి ఆల్రెడీ గొంతు వెళ్ళట్లేదు. అయినా ఆ గొంతు వెళ్ళకున్నా నేను ఆల్రెడీ వార్తలు చదువుతూనే ఉన్నా. అంటే గొంతు ఎలర్జీయా లేకుంటే ఏందో అర్థం కావట్లేదు, కానీ తొందరగా గొంతు ఆల్రెడీ మూగబోతూ ఉంది. ఇలాంటి